లాస్ట్ క్లాస్లో మనం 3 రూల్స్ మనం చెప్పుకున్నాం. నౌ వీఆర్ ప్రొసీడింగ్ టు ది 4th రూల్. Let the disciple tend the evolution of the fire, nourish the lesser less, and thus keep the wheel revolving. So the wheel rotates అన్నటువంటిది ఒకటి మనకి మెడిటేషన్లో చెప్తారు మాస్టర్ గారు. ఈ వీల్ అనేటువంటిది రివాల్వ్ అవ్వడంలో ఇనిషియేట్ అవుతున్నటువంటి వాడు తన యొక్క సహకారం అనేటువంటిది అందిస్తూ ఉండాలి. దట్ ఈస్ ద రూల్ గివెన్ టు హిమ్. అంటే ఈ వీల్ రివాల్వ్ అవ్వడంలో తన సహకారం అంటే తనకన్నా కింద ఉన్నటువంటి కింగ్డమ్స్ ఉన్నాయి. ఈ కింగ్డమ్స్కి తను చేయవలసినటువంటి సహకారం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు కూడా మనకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళకి మనం వాళ్ళకి ఇవ్వగలిగేటువంటిది, వాళ్ళకి చెప్పేటువంటిది, వాళ్ళకి చేసేటువంటిది, వాళ్ళకి తెలియజెప్పేటువంటివి ఇలాంటివి ఉంటాయి మనకి. సో వాటి యందు మనం ఎప్పుడు కూడా మనం యొక్క కర్తవ్యం అది చేస్తూ ఉండాలి. అంటే మనకన్నా కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్, ప్లాంట్స్, యానిమల్స్, అలాగే మనకన్నా తక్కువ తెలిసినటువంటి జీవులు, వీళ్ళందరికీ ఎప్పుడు కూడా మనం సహకారం అనేటువంటిది అందిస్తూ ఉండాలి. అవి చక్కగా హాయిగా ఉండేటట్టుగా, వాటికి కూడా జ్ఞానోదయం అయ్యేటట్టుగా, ఆ జీవులకు కూడా జ్ఞానోదయం అయ్యేటట్టుగా. అంటే మనం జ్ఞానోదయం అయిపోయామా అంటే మనకు తెలిసినంత వాళ్ళకు కూడా తెలుపుదాం, అంతే. మనం ఇంకా ఈ వీల్ ఆఫ్ ఎలివేషన్లో మనం ఉన్నాం. సో మనకు తెలిసినంతలో వాళ్ళకు కూడా కొంత చెప్దాం మనం. సో దట్ ఈస్ హౌ ద వీల్ ఈజ్ గెటింగ్ రివాల్వ్డ్. సో ఈ రకంగా వాడు జీవుడు ఈ ఇనిషియేట్ అవుతున్నటువంటి వాడు తన యొక్క పాయింట్, అది 4th పాయింట్. సో thus will the unfolding of the plan logoic proceed with greater accuracy. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ లోగోయిక్ ప్లాన్ ఇంకా యాక్యురేట్గా వెళ్ళగలుగుతుంటుంది, అంటే ఇంకా చక్కగా వెళుతుంటుంది. అంటే ఉదాహరణకి టీచర్ గారికి ఒక 30 మందినో 40 మందినో పిల్లల్ని అప్పచెప్పారు అనుకోండి. అందులో ఉన్నటువంటి ఆ క్లాస్లో ఉన్నటువంటి పిల్లల్లో ఒక 3-4 వాళ్ళు కొంత టీచర్కి సహకారంగా ఉంటే, టీచర్ ఈ పిల్లాడికి పాఠం అర్థం అవ్వట్లేదు అనుకుంటాను, లేదా పిల్లాడికి ఎవరికైనా అర్థం అవ్వకపోతుంటే అర్థమైనటువంటి పిల్లాడు అర్థం అవ్వనటువంటి వాడికి క్లాస్ అయిపోయాక ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలాంటివి చేయడం చేత ఏమవుతుందంటే టీచర్కి పాఠం అందరికీ వెళ్ళినట్టు అవుతుంది. ఆ రకమైనటువంటి సహకారంతో స్టూడెంట్స్ చేయడం ఎలా అయితే చాలా ఆనందదాయకమో, అలాగే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు మనకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళకి చేయవలసినటువంటి కర్తవ్యం ఎప్పుడూ ఉంటుంది. ప్రాణులకి మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఉంటుంది, యానిమల్స్ అవి. అలాగే ప్లాంట్స్కి మనం చేయాలి. మనం కొన్ని ప్లాంట్స్ పెట్టడం, ఆ ప్లాంట్స్ యొక్క పోషణ అనేటువంటిది మనం చూసుకుంటుంటాం. వాటికి చక్కగా గాలి, నీరు అన్నీ అందేటట్టుగా ఈ రకమైనటువంటి, అలాగే మనకన్నా తక్కువ తెలిసినటువంటి వాళ్ళకి సరైనటువంటి మార్గం మనం బోధపరచడానికి ఎప్పుడు కూడా సంసిద్ధులమే ఉండదుముగాక. వాళ్ళు ఏదైనా అడిగితే తెలియజెప్దుముగాక. అడుగుతారు, అది బాగా తెలుసుకోండి. నన్ను ఎవరు ఏమి అడగట్లేదు కదా, నేను నేర్చుకుని లేదా నేను చెప్పాల్సిన అవసరం లేదని అనుకోకండి. మీరు తెలుసుకోవాల్సింది ఉంది. సో మనం ఎప్పుడైతే తెలుసుకొని మనం రెడీగా ఉంటామో, ప్రకృతిలో సహజంగా ఆ అరేంజ్మెంట్ ఉంటుంది. ఎవరికైతే తెలుసో తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి చేరడం అనేటువంటిది ఉంటుంది. సో అలాంటి వాళ్ళే అక్కడ చేరతారు. వాళ్ళకి మనకు తెలిసినటువంటి మంచి విషయం వాళ్ళకి తెలియజెప్తుంటాం. దట్ ఈస్ ద రూల్ 4. నెక్స్ట్ 5th రూల్ ఈస్ let the applicant say to it that the solar angel dims the light of the lunar angels, remaining the sole luminary in the microcosmic sky. అంటే ఏంటంటే సోలార్, లోనార్ ఈ 2 ఉన్నాయి మనలో. ఈ రెండింటిని మనం చక్కగా తెలుసుకోవడం మనం బాగా చేయాలి. అంటే లూనార్ అంటే మనలో ఉన్నటువంటి లోవర్ ప్రిన్సిపల్స్. ఈ లోవర్గా ఉంటూ ఉన్నటువంటి బాడీస్ అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్. ఈ 3 కూడా మనలో, ఆ 3 దేనికి ఏర్పడ్డాయి అసలు? హ్యావ్ ఎ థాట్ ఆఫ్ ఇట్. అసలు నేనెవరు, ఏమిటి ఇదంతా, ఇలాంటిది ఒక ప్రశ్న వేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. సో దానివలన అసలు నేను దేనికి వచ్చాను, ఏమిటి ఇదంతా. సో వాట్ ఈజ్ టు బి అటైన్డ్, వాట్ ఈజ్ టు బి డన్, వాట్ ఈజ్ మై వర్క్ టు బి షోన్ ఆర్ టు డూ ఆన్ దిస్ ఎర్త్. ఏదో ఉంటున్నాను, నా ఫ్యామిలీని నేను చూసుకుంటున్నాను, ఏదో నెలకి ఎంత జీతం వస్తుంది,
సో నేను ఎప్పుడు కూడా మానవుడు తన యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా తను పరిగెడుతున్నాడు కానీ ఏంటి అంటే ఇగో అక్కడ ఉంది అది పరిగెట్టాలి నేను ఇంకా ఇగో అక్కడ పరిగెట్టాలి మళ్ళీ ఏంటి ఇగో మెదిపట్నం వెళ్ళాం మళ్ళీ ఏంటంటే కోటి వెళ్ళాలి కోటి వచ్చావు కదా ఇప్పుడు ఏంటంటే నేను దిల్సుఖ్నగర్ వెళ్ళాలి లేదా ఇంకోటి ఏదో వెళ్ళాలి అలా హోల్ లైఫ్ వాడు దేనికి భూమి మీదకి వచ్చాడో తెలియకుండా అలా విడిపోతున్నాడు. సో ఫర్ నో రీజన్ హీఈస్ జస్ట్ గెటింగ్ ఎంగేజ్డ్ ఇన్ హిస్ లోవర్ వెహికల్. జస్ట్ అదేదో పొందాలి, ఇదేదో చెయ్యాలి, అదేదో చేయాలి, ఇలా వీటిలో అలా పడిపోయి అలా విడిపోతున్నాడు. సో దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే కనుక మనం అనుకుని వచ్చినటువంటిది కాదు. మనం ఈ భూమి మీదకి వచ్చామంటే దానికి ఒక కారణం చేత వచ్చాం. సో ఆ కారణం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. దేనికి వచ్చాను నేను ఇక్కడికి, ఏం చేయడానికి వచ్చాను, ఏం పొందడానికి వచ్చాను ఇక్కడికి అని చెప్పి ఎవరికి వాళ్ళు ఆ ప్రశ్న వేసుకోవాలి. ఎవ్రీ బీయింగ్ షుడ్ హ్యావ్ దిస్ క్వశ్చన్ ఇన్ దేర్ మెడిటేషన్. ప్రతి వాళ్ళు ఆ ప్రశ్న వేసుకోండి. ఫస్ట్ నేను దేనికి వచ్చాను అదే చెప్తున్నారు. టు ఫుల్ఫిల్ దిస్ థింగ్, టు రియలైజ్ their own true psychology, occultly understood their origin, to realize their own psychology. ఫస్ట్ మన ఆరిజిన్ తెలుసుకోవాలి. మన సైకాలజీ ఏమిటి అంటే ఏమిటి, నాలో వస్తున్నటువంటి మార్పులు ఏమిటి, నేను చేయవలసినటువంటిది ఏమిటి, ఇదంతా మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ అంటే అవేర్ ఆఫ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఈగో ఆర్ ది హయ్యర్ సెల్ఫ్ ఫంక్షనింగ్ ఇన్ ద కాజల్ బాడీ. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారంటే నేను లేదా మీలో ఉన్నటువంటి ఈగో, మీరు ఈగో అన్నటువంటి మీకు తెలుస్తుంది. అది తెలుసుకోవాలండి ప్రతి వాళ్ళు కూడా. ఐఎమ్ సోల్ అన్నటువంటి తెలుసుకోవాలి. నేనేదో శ్రీరమణ డాక్టర్ని, పేషెంట్స్ మందులు ఇచ్చాను, ఇంటికి వచ్చాను, మళ్ళీ పొద్దునైంది మందులు ఇచ్చాను, ఇంటికి వచ్చాను, సో దిస్ ఈస్ ఆ సైకిల్ అలా వెళ్ళిపోతుంటాము. పొద్దున్న లేచాం, ఉద్యోగం చేసాం, రాత్రి వచ్చాం, పడుకున్నాం. సో దిస్ ఇస్ సైక్లిక్. అదేంటి ఒక దీంట్లో అది దట్ ఇస్ ఆల్ రొటేటరీ. అది దాంట్లో మనకి ఎనర్జీ ప్రొడక్షన్ లేదు దాంట్లో, అది బాగా గుర్తుంచుకోండి. సో మనం ఈగోయిక్ లెవెల్లోకి మనం వెళ్ళాలి. ఈగోయిక్ లెవెల్కి వెళ్ళి తర్వాత ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. ఈగోయిక్ లెవెల్కి వెళ్ళి సెకండ్ పాయింట్ ఏంటంటే టు స్టడీ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్, టు అండర్స్టాండ్ ది మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇన్ ద లోవర్ నేచర్. సో ఈ ఇచ్చినటువంటి లోవర్ వెహికల్లో ఎలా ఫంక్షన్ చేయాలి, మనం ఎలా చేయాలి, ఈ ఫిజికల్ బాడీని ఎలా ఆపరేట్ చేయాలి, కళ్ళతోటి ఏం చూడాలి, ఏం చేయాలి, చేతులతోటి ఏం చేయాలి, ఈ ఫిజికల్ బాడీని ఎలా ఆపరేట్ చేయాలి, ఎమోషనల్ నేచర్ దట్ ఈస్ యాస్ట్రల్ ప్లేన్ని ఎలా ఆపరేట్ చేయాలి, మెంటల్ ప్లేన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఇది మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవట్లేదు అది కనుక అది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుస్తుంటే మనం ఈగోయిక్ లెవెల్లోకి వెళ్ళాలి. మనం ఈగోయిక్ లెవెల్లోకి వెళ్ళి అప్పుడు అది కాజల్ బాడీ తీసుకుంది. ఆ కాజల్ బాడీ తీసుకున్న దాని యొక్క వినియోగం ఏమిటి అన్నటువంటి తెలుసుకున్నప్పుడు అప్పుడు అక్కడి నుంచి లైట్ కిందకి పడాలి. అంటే అక్కడి నుంచి డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అన్నటువంటిది వీటి మీదకి రావాలి. ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ వీటి మీదకి వచ్చినప్పుడు అప్పుడు వాడు చక్కగా వాడు దేని గురించి వచ్చాడు, ఏం చేయాలని వచ్చాడు అది చక్కగా చేస్తాడు. అంటే వీడు చేయడం వేరు, ఇంకొకడు అంటే మామూలు వ్యక్తి చేయడం వేరు. క్యాష్ కౌంటింగే ఉందనుకోండి, వీడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 100 కట్టలు లెక్కెట్టినా వీడి దగ్గర నుంచి తప్పడదు. బికాస్ హీఈస్ గెటింగ్ ఫోర్స్ ఆర్ ఎనర్జీ ఫ్రమ్ ది సోల్, ది ఈగో. అదనమాట. సో దట్ ఈస్ హౌ హీ హాస్ టు వర్క్. సో ఈ విషయం మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అండ్ దస్ బ్రింగ్ ద లెస్సర్ లైఫ్ విచ్ కంపోజ్ ద 3 బాడీస్ అది. సో ఇదే విషయం మనకి దాన్నే అన్నారంటే సన్ ఆఫ్ ది ఫాదర్ అన్నారు ఈగోని. సో సన్ ఆఫ్ ది ఫాదర్గా మనం వర్క్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ది 5th రూల్. సో దీని గురించి మనకి అంటే నేను ఒక పాయింట్ ఇచ్చారు. బైబిల్లో ఈ పాయింట్స్ మిస్ అయిపోయాయి, జాగ్రత్తగా బైబిల్ చదువుకున్న వాళ్ళు చదువుకోండి అని చెప్పి ఒక 2 లైన్స్ ఇచ్చారు, అది కూడా మనం చదువుకుందాం. ద కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ బికమ్ ద కింగ్డమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ ఆఫ్ హిస్ క్రైస్ట్. సో అంటే ఏంటి, ద కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. సో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన యొక్క సామ్రాజ్యముగా అవ్వాలి. అంటే ఏమిటి, ఆయన యొక్క సామ్రాజ్యం అంటే ఎవరు, ది గాడ్ ఆర్ ది క్రైస్ట్. మనలో ఉన్నటువంటి క్రైస్ట్ ప్రిన్సిపల్ అంటే ఈగో. సో అది మనలో ఉన్నటువంటి ఆ సెల్ఫ్ దీనిగా మనం ఉంటున్నప్పుడు ఇదంతా ఆయన యొక్క సామ్రాజ్యము, ఆయన ఇచ్చినటువంటి దేహం ఇది అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పనికి మనం ఎవరికైనా పని చేసి పెట్టినా, బిజినెస్ చేసినా ఆ విధంగా మనం వర్క్ చేస్తాం అన్నమాట. ఓ లార్డ్ అవర్ గాడ్,
other lords beside. 3 have had dominion over us, but by thee only will we make mention of thy name. Okay? సో ఓ లార్డ్ అని చెప్పి ప్రేయర్ చేస్తున్నాడు అందరూ. అదర్ లార్డ్స్ బిసైడ్ థీ అంటే అదర్ లార్డ్స్ బిసైడ్ థీ అంటే ఏంటి? మనం ఎన్నో ఫోటోలు పెట్టేస్తాము. ఈ ఫోటోలు అన్నిట్లోనూ ఉన్నది ఒకటే ఒక్కడు అన్నటువంటిది మనకి ఆ స్థితి మనం పొందడానికి ఇన్ని ఫోటోలు పెట్టుకుంటాం. ఎందుకంటే ఒకటే ఫోటో పెట్టుకుంటే అది పొందుతామా అంటే పొందలేకపోతున్నాం. అందు గురించి ఇన్ని ఫోటోలు మనం పెట్టుకుంటే ఇన్నిట్లోనూ పనిచేస్తున్నది ఒకే ప్రిన్సిపల్ అన్నటువంటిది మనం సిద్ధించడానికి ఇన్ని ఫోటోలు పెడతాం. ఒకటే ఫోటో పెట్టుకున్నాం అనుకోండి, మన మాస్టర్ సివి గారి ఫోటో గురు పూజలో, అప్పుడు ఏమవుతుందంటే హైయెస్ట్ ఈజ్ మాస్టర్ సివి అండి, మిగిలిన గురువులందరూ తక్కువేనండి అని మనకు భావన రావచ్చు. అందుగురించి అందరు గురువుల యొక్క ఫోటోలు మనం పెట్టేస్తాం అన్నమాట. అది సో అది ఇక్కడ చెప్తున్నారు. ఓ లార్డ్ అవర్ గాడ్, అదర్ లార్డ్స్ బిసైడ్ దే హ్యావ్ హ్యాడ్ డామినియన్ ఓవర్ అస్, బట్ బై థీ ఓన్లీ విల్ వి మేక్ మెన్షన్ ఆఫ్ థై నేమ్. సో థై నేమ్ అంటే అది మనకి సిద్ధించిన కాక. ది లాస్ట్ వర్స్ ఈజ్ particularly interesting as it demonstrates the separation of the lower sound and creative force by that which is of higher origin. సో హయ్యర్ ఆరిజిన్గా ఉన్నటువంటిది ఇది. ఈ లోవర్ ఆరిజిన్ అంటే లోవర్ ప్లేన్ హయ్యర్ ప్లేన్కి సబ్మిసివ్గా ఉండి హయ్యర్ ప్లేన్లో నుంచి వచ్చేది లోవర్ ప్లేన్ యాక్సెప్టెన్స్గా, లేదా లోవర్ ప్లేన్లోకి హయ్యర్ ప్లేన్లో నుంచి ఎనర్జీ ఫ్లో అనేటువంటి జరుగుతూ ఉండాలి. దిస్ ఈజ్ వాట్ మిస్సింగ్ ఇన్ హఠయోగా. అది బాగా గుర్తుంచుకోండి. అది మనకి నెక్స్ట్ ప్లాన్లో వస్తుంది. అది ఆ రూల్ చెప్తాము. దట్ ఈస్ 5th రూల్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద 6th రూల్. The purificatory fires burn dim and low when the third is sacrificed to the fourth. Therefore, let the disciple refrain from taking life, and let him nourish that which is lowest with the produce of the second. సో ఎటువంటి నరిష్మెంట్ ఉండాలి మనకి అది చెప్తున్నప్పుడు. దిస్ రూల్ మైట్ బి సమ్డ్ అప్ ఇన్ ద ట్రైట్ ఇన్స్ట్రక్షన్ టు ఈచ్ డిసైపుల్ దట్ హీ బి స్ట్రిక్ట్లీ వెజిటేరియన్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజిటేరియన్స్కి ఇనిషియేషన్ అన్నటువంటిది ఊహించుకోకండి. అంటే స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ ఉండాలి దీనికి. సో నాన్ వెజ్ అప్పుడప్పుడు అంటే ఎప్పుడైనా సరే కుదరదు. ఎనీ టైమ్ ఎనీ డే ఇన్ లైఫ్ ఈజ్ నో ఛాన్స్. సో అందు గురించి అది బాగా గుర్తుంచుకోవాలి. అంటే ఏంటంటే అంటే దీనిలో ఏం చెప్తున్నారంటే యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ చాయిస్ ఆఫ్ ఫుడ్, దెర్ ఇస్ నో డౌట్. నథింగ్ రాంగ్ ఇఫ్ యూ చూస్ టు ఈట్ నాన్ వెజ్, బట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి అన్ ఇనిషియేట్. నువ్వు ఇనిషియేషన్కి అర్హుడి అని మాత్రం నువ్వు భావించుకో. నువ్వు ఎప్పుడైతే అది మానేసి శుద్ధంగా చక్కగా తయారై వస్తావో అప్పుడు మాత్రమే నువ్వు ఇనిషియేషన్కి అర్హుడివి. అంటే అప్పుడంటే అనక అప్పటి నుంచి నువ్వు ఎప్పుడైతే వెజిటేరియన్గా అయిపోతావో అప్పటి నుంచి నువ్వు ఇనిషియేషన్కి అర్హుడు. వెజిటేరియన్గా అయిపోవాలి. అంతే అప్పుడప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి నో, నథింగ్. డ్రింక్స్ నో, టొబాకో నో, స్మోకింగ్ నో, నాట్ ఎట్ ఆల్. ఇచ్చేసారు అవన్నీ పాయింట్స్ ఇందులో నేను చెప్తున్నావు కదా ఇవన్నీ. సో టొబాకో నో, స్మోకింగ్ నో, డ్రింక్స్ లేదు, వెజిటేరియన్ స్ట్రిక్ట్, నో ఎగ్ ఎట్ ఆల్, దట్ ఈస్ స్ట్రిక్ట్. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని చెప్పారు ఆయన. అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంటే కనుక నువ్వు ఇనిషియేషన్ తీసుకుందాం నీకు ఉంటే ఉద్దేశం ఉంటే ఇది ఫాలో అవ్వాలి. లేదు కొన్నాళ్ళు కొంటే పోస్ట్పోన్ చేసుకోండి. మీకు కావాల్సిన ఫుడ్ మీరు తినండి, మీరు ఎంజాయ్ చేసుకోండి, మీరు అనుకున్న వ్యూలో మీరు లైఫ్ని ఎంజాయ్ చేసుకోండి. బట్ మేమేదో పరమగురువుల మార్గంలో ఉన్నామనో ఇలా మీరు భావించుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. సో ఆయన ఇచ్చినటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి మనం. సో అందులో ఇచ్చినటువంటి రూల్స్ ఏమిటంటే ఇవన్నీ. ద లోవర్ నేచర్ బికమ్ క్లాగ్డ్ అండ్ హెవీ. సో ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఇవి నాన్ వెజ్ ఇవన్నీ తినేస్తే ఏమైపోతారంటే ఈ లోవర్ నేచర్ ఎక్కువ హెవీగా అయిపోతుంది. అంటే దిస్ ఇస్ వాట్ ది సన్ సైన్ లియో మనకి సింహరాశిలో అదే చెప్తారు. సింహరాశి మనలో ఉండేటువంటి ఈ డయాఫ్రమ్ని రూల్ చేస్తుంది అనమాట. అది ఏం చెప్తారంటే అందులో ఆ డయాఫ్రమ్ అనేది ఫ్రీగా ఉండాలి. అంటే ఏమిటది, అది పైకి కిందకి కదులుతూ ఉంటుంది. మనం గాలి తీసుకోవడం గాలి వదలటంలో ఆ డయాఫ్రమ్ మనం గాలి బాగా పీల్చుకున్నప్పుడు డయాఫ్రమ్ అలా కిందకి వెళ్తుంది. మనం గాలి వదిలేసినప్పుడు ఆ డయాఫ్రమ్ పైకి వస్తుంది. సో అది ఫ్రీ మూమెంట్ ఉండాలి. అది ఫ్రీగా ఆడాలి అంటే స్టమక్లో లెస్ ఫుడ్గా ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడు అది ఈజీగా కిందకి వెళ్తుంటుంది. సో స్టమక్ బాగా మనం కడుపు నింపేసాం అనుకోండి, అది ఫ్రీగా కిందకి వెళ్ళలేదు. అలా అయ్యేటప్పుడు వాడికి ఏమవుతుంది, అది పైకి తోస్తుంది అనమాట. అది
పైకి తిన్నట్టు చెస్ట్లో పట్టేసినట్టు గ్యాస్ ఫార్మేషన్లు ఇవన్నీ వస్తుంటాయి వాడికి ఇబ్బందులు. సో అందుగురించి హెవీ ఫుడ్ అన్నటువంటిది ఇన్ జనరల్ ఒక యోగిక్ లైఫ్కి అది పనికిరాదు. లైట్ ఫుడ్ ఎప్పుడైనా సరే, లైట్ ఫుడ్ అండ్ నరిష్డ్ ఫుడ్ ఉండాలి మనకి, చక్కగా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి మనకి. అది మనకి ఆ విషయాలు చెప్తున్నారు ఇందులో. So nature becomes clogged and heavy and the inner blaze cannot shine forth when meat is included in the diet. అది మీట్ అన్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనే ఇంక్లూడ్ చేయకూడదు. This is a drastic rule for applicants and may not be violated. Aspirants can choose to eat meat or not as they prefer. వాడి ఇష్టం, తినడం తినకపోవడం అనేటువంటిది చెప్పే అర్హత అధికారం ఈ భూమి మీద ఎవరికి లేదు. ఎవరికి ఏ ఆహారం కావాలో వాళ్ళ ఆహారం తీసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్లో నువ్వు చేరాలంటే నువ్వు 9 ఇక్కడ బెల్ కొట్టే లోపు నువ్వు ఇక్కడికి రావాలి అంతే. అది కాదండి నేను రాత్రి 2 నాకు నిద్రపడుతుంది, నీ ఇష్టం అది. అవన్నీ మాకు అనవసరం. నువ్వు మా స్కూల్లో నీకు అడ్మిషన్ కావాలంటే నువ్వు డ్రెస్ అంతా చక్కగా వేసేసుకుని, టై పెట్టుకుని, బెల్ట్ వేసుకుని, ఇవన్నీ పెట్టుకుని నువ్వు బిఫోర్ 9 యూ షుడ్ ఎంటర్ ఇంటూ అవర్ ప్రెమిసెస్. దట్ ఈస్ అవర్ రూల్. అది ఎట్లా ఉంటుందో అలాగే వీళ్ళ పరమగురువుల మార్గంలోకి ఒక దీంట్లో మనం జీవించాలి అంటే ఈ రూల్ మనం పాటించాలి. But as a certain stage upon the path, it is essential that all meat eating of every kind be stopped, and the strict attention must be paid to diet. A disciple must confine himself to vegetarian grains, fruits, and nuts. ఇచ్చినదే grains, fruits, and nuts. ధాన్యాలు, పళ్ళు, ఇవి మనకి కాయలు, ఇలాంటివి మాత్రమే మనం తినాలి. Only thus can he build. అంటే ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి ఫర్దర్గా మనకి ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్. మనం ఒక రకంగా చెప్పాలంటే కేక్ కూడా తినకూడదు మనం. కేక్లో వాడు ఎగ్గేస్తాడు కదా, అందు గురించి దట్ ఈస్ ఆల్సో టు బి ప్రొహిబిటెడ్. సో ఇవన్నీ కూడా మనం ఫాలో అయిపోవాలి. షుడ్ హీ నాట్ డూ దిస్ అండ్ షుడ్ ఇట్ బి పాసిబుల్ ఫర్ హిమ్ టు టేక్ ఇనిషియేషన్ వితౌట్ హ్యావింగ్ దస్ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్. అది షుడ్ అని వాడేశారు ఆయన ఇక్కడ దాకా. జనరల్గా ఆయన షుడ్ అనేది చాలా తక్కువ వాడతారు, ఇక్కడ షుడ్ అని చెప్పేసారు. నువ్వు అది ఫాలో అయితేనే నీకు ఇనిషియేషన్ నేను లోపలికి తీసుకుంటాను. The physical body would be shattered by the energy pouring through the newly stimulated centers, and a dire danger to the brain, the spine, or the heart would evince it. It must of course here be recognized that no hard or fast rules can ever be laid down except the initial one, that for all applicants for initiation, meat, fish, and fermented liquors of all kinds, eggs. It's advisable always that those who are in process of developing psychic faculties of any kind should not permit themselves to eat eggs and very little cheese. Cheese ఒకటి కూడా మనం very little cheese, అది కూడా మనం cheese మనం అది. తర్వాత milk and butter come under a different category, and most initiates and applicants find it necessary to retain them in the diet. Should retain them in the diet అన్నారు. మిల్క్ ఈజ్ వెరీ, దాంట్లో చాలా ఇది ఉంది. సో మనకి సింహరాశి వాళ్ళకి మిల్క్ అనేది చాలా ఆహారం. మిల్క్ తర్వాత గోధుమలు, తేనె, ఇవి తప్పకుండా వాళ్ళ డైట్లో ఉంచుకోవాలి. But there is ideal embodied, and as well know the ideal is seldom attainable in the present transitional period. ఐడియల్గా ఉండడం అంటే కొంచెం ఇది ఉండొచ్చు కానీ బట్ ఇట్ ఈస్ ద థింగ్. In this connection, 2 things should be emphasized. First, the need that all applicants have for common sense, and this factor is very often lacking. సో మా అందరికీ కూడా కామన్ సెన్స్ లేదండి అని చెప్పి ఆయన చెప్పకనే చెప్తున్నారు. సో కామన్ సెన్స్ అనేటువంటిది బాగా చక్కగా మనం డెవలప్ చేసుకోవాలి. అంటే కామన్ సెన్స్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అది మనకు ఉండాలి. అంటే ఎంత ఎడ్యుకేటెడ్ అన్నది ఇక్కడ పాయింట్ కాదు. కామన్ సెన్స్ అనేటువంటిది మనకు చక్కగా పనిచేయాలి. అంటే మన సెన్సెస్ అన్నీ కూడా చక్కగా స్టెబిలైజ్డ్గా ఉండి చక్కగా ఆలోచించగలగాలి. చుట్టూతో ఉండేటువంటి పరిస్థితులకి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా చెప్పాలి, ఎలా ఉండాలి మనం. సో దట్ ఈస్ ద కామన్ సెన్స్. సో కామన్ సెన్స్ గురించి ఎంతైనా మనం అలా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. సో కామన్ సెన్స్ అని చెప్పి ఊరిని ఒక మాట అనేసి మనం పక్కెళ్ళిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు కానీ బట్ ఇట్ ఈస్ ఆల్ దట్ వీ హ్యావ్ టు అప్లై ఇన్ అవర్ లైఫ్, అంతే కామన్ సెన్స్ పాయింట్.
ఈ కామన్ సెన్స్ అన్నటువంటిది మన యొక్క లైఫ్లో మనం ప్రతి అడుగడుగున మనం ఇది వేసుకుంటూ మనం వెళ్ళాలి. ఇక్కడ ఇది ఇలా చేయడం కరెక్టేనా, కామన్ సెన్స్ అయినా ఇలా మనం బిహేవ్ చేయడం అంటే మనం వేసుకుంటే స్టెప్ ఎస్ ఇట్ ఈస్ నాట్ కామన్. అంటే వాళ్ళందరూ మరి అలా బిహేవ్ చేయట్లేదు కదా, మరి మనం ఎందుకు అలా చేయాలి, మనం చూసి వాళ్ళందరూ నవ్వుతారేమో, అది కాదు మనకు కావాల్సింది. మనం కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళగా మనం బిహేవ్ చేస్తున్నాం లేదా. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ అందరూ పిచ్చోళ్ళు ఉంటారు, మనం కూడా వాళ్ళ పిచ్చోళ్ళగా చేయాలా, అవసరం లేదు కదా. మనం డాక్టర్గా వెళ్ళాం అనుకోండి. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు యాక్ట్. సో మనం ఎలా ఉండాలో మనం తెలుసుకుందాం. వాళ్ళందరూ ఎలా ఉన్నారు వాళ్ళని ఉండనండి, వాళ్ళు కూడా తెలుసుకున్నాం, ఒకరోజు వాళ్ళు కూడా బాగుపడతారు. సో అది సో కామన్ సెన్స్. First, the need that all applicants should have common sense. This fact is very often lacking, and students do well to remember that unbalanced fanatics are not desirable members of the hierarchy. Equilibrium, a just sense of proportion, a due regard for environing conditions, and a sane common sense are the marks of the true occultist. So, a true occultist ఉండాల్సింది ఏంటంటే ఒకటి జస్ట్ ఈక్విలిబ్రియం ఒకటి ఉండాలి వాడికి. అంటే వాడు కూడా పాపం మనలాంటి వాడే కదా, వాడు కష్టపడుతున్నాడు, సీటు నాకు దొరికింది ఏదైనా వాడిని తోసేసి నేను కూర్చోవడం, సో ఎంతవరకు. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అప్లై ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్. ఏదో ఆలోచించండి అక్కడ. సో వాడిని ఒక 5 నిమిషాలు కూర్చోమందాం కావాలి, లేదా వాడిని ఒక అరగంట కూర్చొని మనం ఒక అరగంట కూర్చుందాం, సంథింగ్. సో దట్ ఈస్ వాట్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం ఏ జస్ట్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్, అంటే వాడు మనం సమానం అన్నటువంటిది. మనకన్నా కింద పనిచేస్తున్నాడు కాబట్టి వాడిని తొక్కేద్దాం నేను, లేదా పక్కన ఉన్నటువంటి వాడిని తొక్కేసి మనం పైకి వెళ్ళిపోదామని, కానీ ఇలాంటివి వెళితే పైకి వెళ్ళొచ్చు, లేదా వాడికన్నా ఒక 10 రూపాయలు ఎక్కువ సంపాదించవచ్చు, లేదా మనల్ని తొక్కేసి వేరే పైకి వెళ్తే వాడు 10 రూపాయలు ఎక్కువ సంపాదించవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ది గోల్. రియల్ గోల్ ఈజ్ రియల్ హ్యాపీనెస్. పైకి వెళ్ళినంత మాత్రం వాడు రియల్ హ్యాపీగా ఉంటున్నాడా? సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అప్లై కామన్ సెన్స్. మనం లోవర్ లెవెల్లో ఉన్నా మనం కామన్ సెన్స్గా ఉండడం అనేటువంటిది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఏ డ్యూ రిగార్డ్ ఫర్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అండ్ ఎ సేమ్ కామన్ సెన్స్, ఇవి మనం బాగా గుర్తుంచుకోవాలి. వెన్ ఏ రియల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎగ్జిస్ట్ లైక్వైజ్ మెనీ డేంజర్స్ విల్ బి అవాయిడెడ్. రియల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, రియల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే సరదాగా ఉండేటువంటి వాళ్ళు. సరదాగా ఉండడం చేత నువ్వు లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తావు అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా సరదాగా అలా నవ్వుతూ జీవించండి. ఎప్పుడు ఏవో పరిస్థితులు ఉంటాయి లైఫ్లో, అది బాగా గుర్తుంచుకోండి. సమ్ ఆర్ ది అదర్ ట్రబుల్ విల్ ఆల్వేస్ హంట్స్, బట్ మీరున్న కండిషన్స్లో మీరు సంతోషంగా సరదాగా హాయిగా జీవించడం అన్నటువంటిది ప్రధానం. అది ఎప్పుడూ మర్చిపోకండి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ ఏ రికగ్నిషన్ ఆఫ్ టైమ్ అండ్ అన్ ఎబిలిటీ టు మూవ్ స్లోలీ when effecting changes in the diet and the habits of a lifetime. తర్వాత రికగ్నిషన్ ఆఫ్ టైం అంటే నేను చిన్న పిల్లవాడిలాగా నేను ఇప్పుడు పరిగెట్టలేకపోతున్నానే, చిన్నప్పుడు నేను ఇంత తినేవాడిని, ఇప్పుడు ఇదన్నీ నో, ఇట్ ఇస్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ టైం. అప్పుడు వేరు, నువ్వు ఇప్పుడు వేరు. సో టైంని మనం తెలుసుకుని దాని విధంగా మనం ఉంటూ ఉండాలి, ఎప్పుడు అది మర్చిపోకూడదు మనం. సో ఇన్ ద డైట్ ఇన్ ద హ్యాబిట్స్ ఆఫ్ ఏ లైఫ్ టైం. చిన్నప్పుడులాగా నేను ఇప్పుడు తింటానో, చిన్నప్పటిలాగా నేను ఇప్పుడు ఉంటానో అలాంటి కుదరదు. పెద్దవాళ్ళం అవుతున్నప్పటి నుంచి మనం మార్పులు అనేటువంటి మన సహజంగా ఈ దేహం మీద వస్తుంది. దాని గురించి చాలా బాగుంటుంది. పురుషమేధంలో శ్రీకృష్ణుడి యొక్క ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అది శ్రీకృష్ణుడు అభ్యాసమూర్తి యొక్క ఇది చాలా బాగుంటుంది. అది ఎప్పుడైతే వీలైతే చదువుకోండి పురుషమేధం. ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ప్రోగ్రెసెస్ స్లోలీ అండ్ అప్లికెంట్స్ మస్ట్ లెర్న్ ది అక్కల్ట్ ట్రూత్ ఆఫ్ ది వర్డ్స్ మేక్ హేస్ట్ స్లోలీ. అది బాగా గుర్తుంచుకోండి, ఇది బాగా పాటించండి అని చెప్తున్నాను. అప్లికెంట్స్ మస్ట్ లెర్న్ ది అక్కల్ట్ ట్రూత్. ఇది బాగా తెలుసుకోండి. అంటే ఏంటంటే సృష్టిలో చేంజెస్ అన్నటువంటి ఒకటి వస్తుంటాయి. సో వాటిని సహజంగా యాక్సెప్ట్ చేయండి. ఏ ప్రాసెస్ ఆఫ్ గ్రాడ్యువల్ ఎలిమినేషన్ ఈజ్ యూజువల్లీ ద పాత్ ఆఫ్ విజ్డమ్. అండ్ దిస్ ఎలిమినేటింగ్ పీరియడ్ షుడ్ అండర్ ఐడియల్ కండిషన్స్ విచ్ సో సెల్డమ్ ఎగ్జిస్ట్. అండర్ ఐడియల్ కండిషన్స్ విచ్ సో సెల్డమ్ ఎగ్జిస్ట్ అంటే ఏంటి? అది అలా మనం పాస్ట్లో అయినా మనం ఉండిపోతుంటాం. అదేదో అది తలుచుకొని, లేదా చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని, ఇలా జీవించేవాడిని, ఇప్పుడు అలా లేదే, ఇలా అయినా మనం ఉండిపోతుంటాం. ఎప్పుడు ఏదో అవివో తలుచుకుంటూ ఇలా దిగాలుగా ఉండిపోవడం ఇలా జరిగేస్తుంది. కానీ అలా ఎప్పుడూ ఉండకండి. ఏ ప్రాసెస్ ఆఫ్ గ్రాడ్యువల్ ఎలిమినేషన్ ఈజ్ యూజువల్లీ ద పాత్ ఆఫ్ విజ్డమ్. అండ్ దిస్ ఎలిమినేటింగ్ పీరియడ్ షుడ్ under ideal conditions which so seldom exist cover the stage which we call that of the aspirant
So that when a man becomes an applicant for initiation, he will have done the necessary preparatory purification of the diet. సో దీనికి కావాల్సినటువంటి డైట్ అదంతా కూడా ప్రిపేర్ అయిపోయి చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి వాడు అప్లికేషన్ ఫర్ ఇనిషియేషన్ అటువంటిది వాడు ఇదవుతాడు. లేనివాడు వాడు విడిగా వాడు వేరు. దట్ ఈస్ ద 6th rule. Now we are going to the 7th rule. Let the disciple turn his attention to the enunciating of those sounds which echo in the halls where walks the master. Let him not sound the lesser notes which awaken vibration within the halls of Maya. That is the 7th rule. The disciple who seeks to enter within the portals of initiation cannot do so until he has learned the power of speech and the power of silence. చాలా ఇది ఒక గొప్ప సాధన. చాలా మనం ఎంత పెద్దవాళ్ళం అయ్యామని కాదు, ఎంత హై ప్రొఫెషన్లో ఉన్నామని కాదు, ఎంత చిన్నవాళ్ళం అని కాదు, ఏది వర్తించదు. ది పవర్ ఆఫ్ సౌండ్ అండ్ ది పవర్ ఆఫ్ సైలెన్స్. ఎక్కడ మనం సైలెంట్గా ఉండాలో అక్కడ సైలెంట్గా ఉండాలి. ఎక్కడ మనం పదములు వాడాలో అక్కడ పదముల్ని వాడండి. మీరు పదముల్ని డబ్బుల్లాగా వాడండి. ఇంకా నేను అదే అన్నాను, డబ్బులు కూడా అప్పుడప్పుడు మనం వెచ్చలుడిగా వాడేస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో. దానికన్నా ఇంకొక పైకి వెళ్ళి వాడండి. అదే నేను డైమండ్స్ అనో గోల్డ్ అనో అలా అనుకోండి. అలా మీరు వాడండి. మీ నోటి నుంచి వచ్చేటువంటి పదములకి ఎంతో విలువ ఉంది. నోటి నుంచి వచ్చేటువంటి వాక్కుకి చాలా విలువ ఉంది. అందు గురించి అదొకటి బాగా తెలుసుకోండి. దిస్ హ్యాస్ ఎ డీపర్ అండ్ వైడర్ సిగ్నిఫికెన్స్ దాన్ పర్హాప్స్ ఈస్ అపరెంట్, ఫర్ ఇట్ హోల్డ్స్ ఏ ఫ్రైట్లీ ఇంటర్ప్రిటెడ్ the key to manifestation, the clue to the greater cycles and the revelation of the purpose underlying the pralaya. The key to manifestation, ఎప్పుడైతే సైలెన్స్ స్పీచ్ ఈ రెండింటినీ బాగా గమనిస్తాడో అప్పుడు వాడికి సృష్టి రావడం, ప్రళయ స్థితి, వీటి యొక్క రహస్యాలు తెలుస్తాయని చెప్తున్నారు. అంటే మొత్తం హీ కెన్ అండర్స్టాండ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ది క్రియేషన్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రళయ. ఎప్పుడు ప్రళయం వస్తుంది, ఎప్పుడు సృష్టి అన్నటువంటిది ఏర్పడుతుంది, దీని యొక్క రహస్యాలు వాడికి తెలుస్తాయి. The key to manifestation, the clue to the greater cycles and the revelation of the purpose underlying the Maya. Pralaya. Until a man comprehends the significance of the spoken word and until he utilizes the silence of the high places for the bringing about of desired effects on one plane or another, he cannot be admitted into those realms wherein every sound and every word spoken produces powerful results in matter of some kind, being energized by two prominent factors. మనం మాట్లాడే ప్రతి పదము ఇట్ ఈజ్ క్యారింగ్ ఎనర్జీ. ఏదైనా మీరు మాట్లాడండి దానికి ఒక ఎనర్జీ అంటున్నది ఉంటుంది. సో ఎనర్జీ అంటున్నది మన వాక్ ద్వారా అది అలా ఫ్లో అయిపోతుంది. కనుక అది రెండింటిని అది మెయిన్గా ఇది చేస్తుంది. ఏ పవర్ఫుల్ విల్ సైంటిఫికల్లీ అప్లైడ్, రైట్ మోటివ్ ప్యూరిఫైడ్ ఇన్ ద ఫైర్స్. మనం మాట్లాడే మాటకి పవర్ఫుల్ విల్ అన్నటువంటిది యాడ్ చేయాలి. దానికి నీకేం పర్వాలేదు తగ్గిపోదు అని అన్నారు అనుకోండి, నిజంగానే వాడికి మీరు పవర్ఫుల్ విల్ నుంచి ఆ మాట రావాలి మీకు. తర్వాత మీలో రైట్ మోటివ్ ఉండాలి. మీ మోటివ్ మీరు ఎలా ఉంది అనేటువంటి చెప్తారు. మోటివ్ అనేటువంటిది ఎలా మనం సెట్ చేసుకోవాలి. తర్వాత ప్యూరిఫైడ్ ఇన్ ద ఫైర్స్. మనం అన్నీ కూడా ఈ ఫైర్స్లో ఈ ప్యూరిఫైడ్గా తయారవ్వాలి. ఈ 3 ఫైర్స్ మనకు చెప్పారు కదా, ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్, ఇవన్నీ ప్యూరిఫైడ్ ఫైర్స్గా మనలో మండుతూ ఉండాలి ఈ 3 ఫైర్స్. సో ప్యూరిఫైడ్ ఇన్ ద ఫైర్స్ అన్న దాని గురించి. An adept is a creator in mental matter, an originator of impulses on the mental plane, thereby producing results in astral or physical manifestation. సో అడెప్ట్ అంటే 4th ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోయినాడు. వాడు ఏం చేస్తాడు, వాడు మెంటల్ మ్యాటర్లో హీ స్టార్ట్స్ క్రియేటింగ్ థింగ్స్. వాడు ఏదైతే క్రియేట్ చేస్తాడో దానికి కావాల్సినటువంటి ఆలోచన వస్తుంది, దానికి కావాల్సినటువంటి ఎనర్జీ వస్తుంది, అది భూమి మీద మేనిఫెస్ట్ అవుతుంది. సో వాళ్ళ నుంచి ఒక పదం అనేటువంటిది వస్తే అది అలా ఉండిపోతుంది భూమి మీద. అది అక్కడ ఒక గుడి కట్టేస్తారు వాళ్ళు అక్కడ. అదే అట్లా వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి పదం అంత పవిత్రమైనటువంటివి. దీస్ రిజల్ట్స్ ఆర్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అండ్ హెన్స్ ద నెసరీ ఫర్ దేర్ ఒరిజినేటర్ టు బి ప్యూర్ ఇన్ థాట్. అందుగురించి దీస్ రిజల్ట్స్ ఆర్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. ఆ రిజల్ట్స్ మాట్లాడే మాటకి చాలా పదును లాంటి కత్తిలా తయారైపోతుంది మన నోటి నుంచి వచ్చే మాటకి. మనం ఎప్పుడైతే ఈ సాధన చేసుకుంటాం అది చాలా ఎఫెక్టివ్గా ఉంటాం. అలాంటప్పుడు మనం నోటి నుంచి అలా ఒక మాట రాకూడదు. చాలా బాగా గుర్తుంచుకోండి. జస్ట్ ఐ షేర్ వన్ సీక్రెట్ విత్ యూ. మా శ్రీకి గారు మా ఫాదర్ మ్యారేజ్ అయిన తర్వాత మా శ్రీకి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఫాదర్ తోటి అన్నారట, మీ మిసెస్ అంటే మా మదర్,
ఈవిడ నోటి నుంచి ఆవిడకి జాగ్రత్తగా చూసుకో, ఆవిడ నోటి నుంచి ఏది వస్తే అది జరిగిపోతుందని చెప్పారు. అది ది పవర్ ఆఫ్ అదన్నమాట. ప్రతి మాటకి అంత పదులు ఉంటుంది. మా అమ్మగారు నోటి నుంచి ఏది వస్తే అది జరిగిపోతుంది అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. అందుగురించి ఆవిడని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. పెళ్ళైన కొత్తలో చెప్పారు. అట్లా జస్ట్ నాకు ఇది చదువుతుంటే అది గుర్తొచ్చింది. దాని గురించి మీతో జస్ట్ షేర్ చేస్తున్నాను. Or physical manifestation. These results are powerful and effective, and hence the necessity for their originator to be pure in thought, accurate in word, and skillful in action. సో ఇలా రావాలి అంటే వాళ్ళ మైండ్ చాలా ప్యూరిఫైడ్గా ఉండాలి. మా అమ్మగారు తెలిసినటువంటి వాళ్ళు చూస్తే వాళ్ళకి దే కెన్ ఎస్, ఆవిడ మైండ్ ఎప్పుడు ప్యూరిఫైడ్గా ఉంటుంది. అంతే, ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ఏది వచ్చినా షీ యూస్ టు అటెండ్ దెమ్. ప్యూరిఫైడ్ మైండ్ ఉండాలి ఎప్పుడు కూడా. తర్వాత స్కిల్ఫుల్ ఇన్ యాక్షన్, అంటే వాళ్ళకి ఏది చేయాలో అది మనం చేసి పెట్టగలగటం, మనం చేయగలిగే అంతలో. అది స్కిల్ఫుల్ ఇన్ యాక్షన్ అంటే మనం చేయగలిగే అంతలోనే మనం చేసి పెడితే చాలు. కానీ వాళ్ళు వచ్చారు కదా అని మనం అది ఇది చేసేయాలని అనుకోకండి. ఎప్పుడు కూడా మన ఇంటికి చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా మీరు చేయగలిగినంతలో మీరు సంతృప్తిగా చేసి పెట్టండి, అంతే. దట్ ఈస్ కాల్డ్ స్కిల్ఫుల్ ఇన్ యాక్షన్. When these ideas are realized by applicants, the immediate consequence will be important changes in the life of every day. ఇవి మీరు జాగ్రత్తగా తెలుసుకుంటే లైఫ్లో ఇంపార్టెంట్ చేంజెస్ అంటే బాగా తెలుస్తాయి. దీస్ చేంజెస్ మైట్ ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ ప్రాక్టికల్ యూస్ బి ఎన్యూమరేటెడ్ యాజ్ ఫాలోస్. ఇవి మనం ప్రాక్టికల్గా మన లైఫ్లో మనం అడ్జస్ట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ కొన్ని చెప్తున్నారు, అవి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మోటివ్స్ విల్ బి క్లోజ్లీ సెర్చ్డ్ అండ్ ఎ స్ట్రిక్ట్ చెక్ విల్ బి కెప్ట్ అపాన్ ఒరిజినేటింగ్ ఇంపల్సెస్. మనలోంచి వచ్చేటువంటి ఇంపల్సెస్ని, ఏంటి ఆలోచన వచ్చింది, ఇది కరెక్టేనా, ఇలా ఆలోచించవచ్చా నేను, వాడిని నేను రేపు రమ్మని చెప్పి ఈరోజు నేను ఇలా ఏదో చేసేస్తున్నాను, ఇది కరెక్టేనా అంటే స్కిల్ఫుల్ ఇన్ యాక్షన్ అన్నది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క మోటివ్ ఏమిటి అక్కడ జరుగుతున్నది అది బాగా గుర్తుంచుకోండి. మీ మోటివ్ వేరే వాడిని మోసం చేసేద్దాము అని అంటే అది తప్పు. వేరే వాడిని మోసం చేసేసి వేరే వాడికి హాని చేసేసి మనం లాభం పొందుదాం అనేటువంటి మోటివ్ కావాల్సిన ఇంపల్సెస్ వస్తున్నాయా, జస్ట్ చెక్ ఇన్ యువర్ మైండ్, అంతే. Hence, during the first year in which the applicant devotes himself to the work of preparation for initiation, he will 3 times a day keep a written account of the investigations he pursues. So 3 times a day మీరు వీలైతే మీరు రాసుకోండి. ఇన్వెస్టిగేషన్ హీ పర్సూస్, నాలో ఎటువంటి ఆలోచన వచ్చింది అది రాసుకోండి. పొద్దున మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి రాసుకోండి ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి. ఎస్, దిస్ ఇస్ సంథింగ్ బ్యాడ్ మోటివ్ ఇన్ మై మైండ్ అని రాసేసుకోండి. హీ ఆస్క్డ్ టు రైట్ ఇన్ అవర్ డైరీ. అండ్ ఈవినింగ్ రోజుకు 3 సార్లు రాయండి అని చెప్తున్నారే. 3 times a day కీప్ ఏ రిటర్న్ అకౌంట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్స్ హీ పర్సూస్. సో మనలో వస్తున్నటువంటి ఇవి ఈ మోటివ్స్ని వాటిని రికార్డ్ చేయండి. రికార్డ్ చేసుకోవడం చేత విచ్ కన్సర్న్ హిస్ మోటివ్స్ ఆర్ ది మెయిన్ స్ప్రింగ్ ఆఫ్ యాక్షన్. అప్పుడు వీటిని ఎప్పుడైతే అది వాడు నోట్ చేస్తాడో వాడిని మారుస్తుంది అది. హీ నోస్ దీస్ ఆర్ రియల్ సైకాలజిస్ట్. నాలో ఆలోచన రాకూడదని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాడేమి ఇస్తాడు, వాడి దగ్గరే ఉంటుంది సలహా. వాడికే నిద్ర పట్టట్లేదు, మనకు నిద్ర పట్టడానికి వాడేమి ఇస్తాడు సలహా. వీళ్ళు మనకు సైకాలజిస్ట్ అంటే ఇలా చెప్తున్నటువంటి వాళ్ళు రియల్ సైకాలజిస్ట్. మనలో ఎటువంటి మోటివ్స్ ఉన్నాయో చూసుకోండి. అవన్నీ కూడా మీరు రోజుకు 3 సార్లు రాసుకోండి. మీరు ఎప్పుడప్పుడు ఏమొస్తున్నాయి అవి రాసుకుని అవి రికార్డ్ చేయండి. అవి అలా రికార్డ్ చేస్తుంటే మీకు తెలియకుండా మీలో మార్పు అనేటువంటిది అలా వచ్చేస్తుంది. అది ఇక్కడ విషయం. దట్ ఈస్ ఫస్ట్. నెంబర్ సెకండ్ ఈజ్ స్పీచ్ విల్ బి వాచ్డ్ అండ్ అన్ ఎండెవర్ విల్ బి మేడ్ టు ఎలిమినేట్ ఆల్ అన్కైండ్, అన్నెసరీ అండ్ వేస్ట్ఫుల్ వర్డ్స్. మొత్తం ఇవన్నీ తీసిపడండి. వేస్ట్ఫుల్ వర్డ్ ఇవన్నీ తీసిపడండి. వాడిని మెచ్చుకోవడం ఇవన్నీ వేస్ట్ అనుకుంటే మాట్లాడకండి. ఆల్ అన్యూజ్డ్ వర్డ్స్ ఇవన్నీ తీసేసేయండి అన్నాడు. అన్నెసరీ, అన్కైండ్, వేస్ట్ఫుల్ వర్డ్స్. The effects of the spoken word will be studied and be traced back to those originating impulses which in every case initiate action upon the physical plane. సో మీకు వచ్చినటువంటి మాటకి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి. ఈ మాట ఇలా మాట్లాడానంటే దీంట్లో నా మైండ్లో ఇటువంటి ఇంపల్స్ వచ్చింది కాబట్టి ఈ మాట నా నోటి నుంచి వచ్చింది. అలా మీరు వెళ్తూ ఉండడం చేత మీలో ఇంపల్సెస్ కూడా సెట్ అయిపోతాయి. ఎటువంటి మాటలు రావాలో అటువంటి ఇంపల్సెస్ మీ మైండ్లోంచి జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. జస్ట్ గో బ్యాక్ అండ్ అబ్జర్వ్. అది ఇక్కడ చెప్తున్నారు సెకండ్ పాయింట్. నెంబర్ 3 సైలెన్స్.
will be cultivated, and applicants will be careful to preserve strict silence concerning themselves, their occult work or knowledge, the affairs of those associated with them, and the work of their occult group. ఓన్లీ ఇన్ ఇది బాగా ఈ చదివేటువంటి 4 లైన్లు బాగా అర్థం చేసుకోండి. ఎక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ మనం సైలెంట్గా ఉండాలి. ఓన్లీ ఇన్ గ్రూప్ సర్కిల్స్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ దేర్ సుపీరియర్స్ విల్ ఏ వైజ్ లాటిట్యూడ్ ఇన్ స్పీచ్ బీ పెర్మిటెడ్. సో మనం 10 మందిలో ఉన్నప్పుడు 10 మాటకు ఒక మాట అన్నట్టుగా మనం ఏం చేయాలంటే చాలా వైడ్ లాటిట్యూడ్ అన్నారు. ఎక్కడో వాళ్ళని ఎదుటి వాళ్ళని 10 మాటలు మాట్లాడించి దానికి ఒక్క మాట మీరు సమాధానం చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దవాళ్ళ మాటలు మనం అలా వింటుంటే చాలా మీరు యూ విల్ ఎంజాయ్ ది స్పీచ్ హౌ ఇట్ షుడ్ బి అన్నటువంటిది. పెద్దవాళ్ళు ఎక్కువ మాట్లాడరు, మన ఎక్కువ మాట్లాడినిస్తారు. దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ ఒక 1 సెంటెన్స్ ఆర్ 2 సెంటెన్సెస్లో ఉంటుంది అంతే, అంతకంటే మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు. అలా మన స్పీచ్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంటే మనకు అది తెలిసిపోతుంది. అలా చెయ్యండి అని చెప్తున్నారు. సో ఇక్కడ మాత్రమే మాట్లాడండి. దేర్ ఇస్ ఎ టైమ్ టు స్పీక్. దట్ టైమ్ కమ్స్ వెన్ ద గ్రూప్ కెన్ బి సర్వ్డ్ బై వైజ్ వర్డ్స్. ఎప్పుడు మనం గ్రూప్ అవసరమైనప్పుడు ఒక వైజ్ వర్డ్స్ అంటే చాలా తెలివిగా కొంచెం అలా పలుకులు పలకండి. ఏ కేర్ఫుల్ ఇంటిమేషన్ ఆఫ్ కండిషన్స్ గుడ్ ఆర్ బ్యాడ్. సో కేర్ఫుల్ ఇంటిమేషన్ ఆఫ్ వర్డ్, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే జాగ్రత్తగా చెప్పండి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ, అది మనకు తెలుసు కదా అది రూల్. సో అబద్ధం అయినా సరే ప్రియంగా ఉంటుందని చెప్పేయకండి, ఇలా మనకి అదంతా ఉంది మనకి. సో అలా ఆ రకంగా మీరు పలకండి. అండ్ ఎ రేర్ బట్ నెసరీ వర్డ్ టు సమ్ బ్రదర్ కన్సర్నింగ్ ద ఇన్నర్ లైఫ్. రేర్ బట్ నెసరీ వర్డ్ టు సమ్ బ్రదర్ కన్సర్నింగ్ ద ఇన్నర్ లైఫ్ ఆర్ టు సమ్ సుపీరియర్ ఆర్ గ్రూప్ ఆఫ్ అఫీషియల్స్ ఇన్ కేసెస్ వేర్ ఏ బ్రదర్ మే బి హిండరింగ్ ఏ గ్రూప్. సో ఒక గ్రూప్ ఒక పర్సన్కి వాడి ఒక ఇన్నర్ లైఫ్ కావాల్సినటువంటి ఒక పదం మీరు చెప్పండి. రోజు ప్రేయర్ చేసుకో చెప్పండి. ఊరికే గంటల సేపు మీరు నేను మాట్లాడుకుంటే ఏం ఉపయోగం? వాడు ఏదో సామెత చెప్తారు సార్, ఆ రకంగా ఉపయోగం లేని వర్డ్స్ అవన్నీ. రోజు నువ్వు ప్రేయర్ చేస్తున్నావు, చేసుకో వీలైతే, అది యూస్ఫుల్ వర్డ్. సో అలా మాట్లాడండి. తర్వాత ఎవడైనా సరే ఒక బ్రదర్ వాడి ఒక గ్రూప్లో వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేస్తుంటే అటువంటి విషయం మాత్రం పెద్దవాళ్ళకి తెలియజెప్పడం మీ బాధ్యతగా స్వీకరించండి. That is, fourth point is the effect of the sacred word will be studied and the conditions for its use wisely arranged of the word and its effect upon a particular esoteric center. Word దీని యొక్క ఇది కూడా మీరు బాగా తెలుసుకోండి. The whole question of the study of sound and of words, sacred or otherwise, has to be taken up by applicants for initiation. ఈ రకంగా తెలుసుకోండి. తర్వాత when the disciple nears the portal, the greatest, this is the 8th rule now, 7th rule అయిపోయింది మనకి, 8th rule. When the disciple nears the portal, the greater 7 must awaken and bring forth response from the lesser 7 upon the double circle. ఇది ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది. సో ఏం చెప్తున్నారంటే గ్రేటర్ 7 లెస్సర్ 7. గ్రేటర్ 7 లెస్సర్ 7 అంటే మనలో 7 సెంటర్స్ ఉన్నాయి. ఇవి మనకు తెలుసు, 7 చక్రాలు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఇది. సో ఇవి గ్రేటర్ సెంటర్స్. మైనర్ సెంటర్స్ అంటే మన హెడ్లో ఉన్నాయి, ఇక్కడ 7 సెంటర్స్. ఈ గ్రేటర్ సెంటర్స్ బాగా చక్కగా విచ్చుకొని మన యొక్క లెస్సర్ సెంటర్స్ అవేకన్ అవ్వాలి చక్కగా. అదనమాట ఇక్కడ మెయిన్గా. సో అంటే ఏంటంటే గ్రేటర్ సెంటర్స్ వెళ్ళి లెస్సర్ సెంటర్స్ని చక్కగా ఇన్వోక్ చేయాలి. ఆ లెస్సర్ సెంటర్స్ ఓపెన్ ఎప్పుడైతే అవుతాయో, అంటే ఏంటంటే లెస్సర్ సెంటర్స్ ఓపెన్ అవడం అంటే ఈ సెంటర్స్ చక్కగా విచ్చుకోవాలి మనం. అంటే ఈ సెంటర్స్ విచ్చుకోవడం ఇదంతా మనం ఆల్రెడీ ఇది గతంలో మనం చాలా చెప్పుకున్నాం వీటి గురించి. సో అది దాని గురించి ఒక 2 పాయింట్స్ చెప్తాను మీకు. ఇట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ దస్ the would-be initiate must develop somewhat the vibration of the 7 head centers and thus sweep into increased vibratory activity of the 7 centers in the body upon the etheric plane. So ఈ బాడీలో ఉండేటువంటి 7 సెంటర్స్ని చక్కగా వాడు ఇది చేసుకుని ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ బట్ ఎఫెక్టెడ్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అండ్ కంట్రోల్. వీటిని చక్కగా ఒక ప్యూరిఫైడ్గా ఈ 7 సెంటర్స్ వాళ్ళు చక్కగా విచ్చుకొని వాటి ద్వారా చక్కగా ఎనర్జీస్ ఫ్లో అయ్యేటట్టుగా ఆ సెంటర్స్ అవన్నీ కూడా చక్కగా విచ్చుకొని అవి మనకి
వాటిలో చక్కగా ఎనర్జీ ఫ్లో అయ్యేటట్టుగా చేసుకుంటుంటే లోవర్ ప్లేన్స్లో నుంచి హయ్యర్ ప్లేన్స్లో వీటి అలా లిబరేట్ అవుతాయి. అదంతా మనం థర్డ్ రూల్లో చెప్పుకున్నాం ఒకసారి. సో సెంటర్స్ పరంగా ఇక్కడ ఒకసారి మళ్ళీ చెప్తున్నారు మనకి. సో లోవర్ సెంటర్స్లో వాడికి ఎక్కడెక్కడ ఎనర్జీస్ ఉండిపోతున్నాయి అది జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి వాడు. సో ఎనర్జీస్ చక్కగా ఫ్లో అవుతుంటే ఏమవుతుందంటే లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. సో లోవర్ సెంటర్స్లో ఉన్నటువంటి హయ్యర్ సెంటర్స్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చేత ఏమవుతుందంటే వీటిలో ఉండేటువంటి లోవర్ ప్లేన్లో ఉండేటువంటి డిజైర్స్ ఇవన్నీ కూడా మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. స్వాదిష్టాన చక్రంలో ఉండేటువంటి ఇదంతా కూడా వాడికి థ్రోట్ సెంటర్కి రిఫ్లెక్ట్ అవ్వడం చేత వాడి వాక్ చాలా చక్కగా ఉంటుంది. వాడి వాక్ చక్కగా హీ కెన్ క్రియేట్ థింగ్స్ ఇన్ త్రూ హిస్ స్పీచ్, అది వస్తుంది అన్నమాట వాడికి. సో ఈ రకంగా లోవర్ సెంటర్స్లో నుంచి హయ్యర్ సెంటర్స్లోకి మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టుగా మన యొక్క లైఫ్ అనేటువంటి సాగుతూ ఉండాలి. ఆ రకమైనటువంటి చెక్ ఒకటి చూసుకోండి లైఫ్లో అని చెప్తున్నారా. అంటే ఇది మనకు తెలుస్తుందా అంటే ఎస్ యూ విల్ కమ్ టు నో ఇట్ అంటున్నారా. అయితే ఈ సెంటర్స్ని ఇండివిజువల్గా మనం అవేకన్ చేయడం లేదా ఈ బాడీని ఇలా ఇండివిజువల్గా మనం వాటిని ఇది చేయడం చేత ఏమవుతుందంటే చాలా ఘోర పరిస్థితులు పడిపోతాం. బాగా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. నెవర్ హ్యాండిల్ లైక్ దట్ అని చెప్తున్నారు ఆయన, ఇందులోనే చెప్తారు ఆ పాయింట్ కూడా. సో సెంటర్స్ని ఇండివిజువల్గా మీరు హ్యాండిల్ చేయడం ఇలాంటివి చేసేస్తే ఏమైపోతుందంటే చాలా ఫిజికల్గా మనం చాలా ఇబ్బందులు పాలైపోతాం. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ హఠయోగా అని చెప్పేసారు. హఠయోగంలోకి వెళ్ళకండి మీరు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా ఎనర్జీ ఫ్లో అనేటువంటిది విల్ నుంచి బాడీకి రావడం అనేటువంటిది సహజంగా అది బాగుంటుంది, అది కరెక్ట్. కానీ మీరు యోగా అని చెప్పి మీరు అదేదో 4 సార్లు గాలి పీల్చండి 4 సార్లు వదలండి ఇలా ఏవో మనం అవి చేయడం చేత ఏమవుతుందంటే ఆ సెంటర్స్ని ఎక్కువ మనం స్టిమ్యులేట్ చేయడం మన యొక్క వీటితోటి చేయడం చేత ఏమవుతుందంటే దాని యొక్క ఘోర పరిణామాలు ఉంటాయి, వాటికి ఫిజికల్ ఇల్స్ అన్నటువంటివి వస్తాయి అన్నటువంటిది అని చెప్తున్నారు. అందుగురించి ట్రై టు హ్యాండిల్ దెమ్ ఇన్ ది వే వాట్ మాస్టర్స్ హ్యావ్ గివెన్. నేను మనకన్నా పెద్దలు వాళ్ళు నడిచి చూపించారు, అటు నడవడం కరెక్ట్. కానీ దీంట్లో నేను అదే ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తాను అనుకుంటే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు. లైఫ్లో ఎప్పుడు అలాంటివి చేయకండి అని చెప్తున్నారు. అది నెక్స్ట్ రూల్లో వస్తుంది, ఇప్పుడే చెప్పేసాను నేను పాయింట్. The applicant therefore will blend all his energies towards the development of the spiritual life, which development will be the outcome of right thinking, meditation and service. ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుంచుకోండి. ఇది 3 ఒక ట్రయాంగిల్. రైట్ థింకింగ్ ఉండాలి, మెడిటేషన్ ఉండాలి, సర్వీస్ ఉండాలి. సో ఈ 3 ఒక ట్రయాంగిల్గా మన మైండ్ ఎప్పుడు కూడా రైట్ థింకింగ్ ఉండాలి. సో రైట్ థింకింగ్, మెడిటేషన్ అండ్ సర్వీస్ ఈ 3 అది రిఫ్లెక్ట్ అవుతుంటుందని చెప్తున్నాడు. Through the deep study of all there is to be known concerning energy and its focal points, he will coordinate his life so that the life of the spirit may flow through it. So life of spirit అన్నది వీటి నుంచి అలా ఫ్లో అవుతుంది చక్కగా. This study can only be safely undertaken at present in group work and under guidance from the teacher. ఇదంతా కూడా ఎలా తెలుసుకోవాలి? ఇన్ గ్రూప్ వర్క్లో ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది, బాగా గుర్తుంచుకోండి. గ్రూప్ వర్క్లో మీరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో ఇట్ ఈస్ నాట్ సింపుల్ థింగ్, బాగా గుర్తుంచుకోండి. గ్రూప్ వర్క్ అనేటువంటిది కంటిన్యూస్గా చేయడం అనేటువంటిది అది నెక్స్ట్ రూల్లో వస్తున్నప్పుడు మళ్ళీ చెప్తాను. సో అది ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే అండర్ ఏ టీచర్ మనం ఈ సెంటర్స్ అవేకనింగ్ అనేటువంటి చేసుకోవడం అనేటువంటి చాలా కరెక్ట్ అని నేను చెప్తున్నారు. టు పర్మిట్ అది ద ప్యూపిల్స్ విల్ ప్లెడ్జ్ దెమ్సెల్వ్స్ టు పర్మిట్ నో ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ దేర్ లైఫ్స్. ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. అంటే ఏమిటి? పెద్దలు పొద్దున్నే లేవాలి అంటే పొద్దున్నే లేండి, ఎన్నింటికి టిఫిన్ తినండి అంటే అన్నింటికి టిఫిన్ తినండి, ఇన్నింటికి భోజనం చేయండి అంటే అన్నింటికి చేయండి. ఎటువంటి తినాలి, ఎట్లా ఉండాలి, ఎటువంటివి ఆలోచించాలి, ఎటువంటివి చూడాలి, ఎట్లా జీవితం గడపాలని పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది అలా చేసుకుంటూ వెళ్ళండి అంతే. ఇట్లా వెళితే మీకు బెంగళూరు వస్తుందని వాడు బోర్డులు పెట్టాడు, అట్లా వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి. కాదు నేను ఇంకో దారిలో కూడా వెళ్తానంటే మీకు కాళ్ళకి చేతులకి దెబ్బలు తగులుతాయి, మీరు వేసుకున్నటువంటి బండికి దెబ్బలు తగులుతాయి, ఏం చెబుతాయి నీ ఇష్టం. ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దామని చూడకండి. వాడు చక్కగా బోర్డు పెట్టాడు, రోడ్డు బాగుంది, వెళ్ళిపోవాలి హాయిగా, అది పద్ధతి. సో నో ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ నో కేర్లెస్ ట్రిఫ్లింగ్ విత్ ద ఫైర్స్ ఆఫ్ ద బాడీ. సో వీటిని కేర్లెస్గా మీరు ఏది పడితే అట్లా మీరు చేయకండి అని చెప్తారు. దే విల్ సింప్లీ అప్లై దెమ్సెల్వ్స్ టు ఏ థియరిటికల్ కాంప్రిహెన్షన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సర్వీస్. ద సెంటర్స్ విల్ దెన్ డెవలప్ నార్మల్లీ వైల్ ద అప్లికెంట్స్ bends his attention to loving his brother perfectly in truth and in deed, to serving wholeheartedగా వేరే సర్వీస్ చేయడానికి చేయండి. నేను వీడు బ్లెండ్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వీడు హార్ట్లీగా వేరే వాడిని రిసీవ్ చేసుకుంటాడు. వీడు నవ్వాడంటే వేరే వాడుకున్నటువంటి కష్టం మర్చిపోయి వీడిని హత్తుకుంటాడు. అది ఆ రకమైనటువంటి ప్రేమ చూపించండి మీరు వేరేవాడి మీద, అది కోరుతున్నటువంటి పరమ గురువులు. ఊరినే హాయ్ హాయ్ అని మాట్లాడేస్తే సరిపోదు. ఫంక్షన్కి వెళ్ళాం,
10 మందినే మీరు పలకరించండి, మిగిలిన వాళ్ళతో మీరు పలకరించకండి. మీకు ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఫీల్ అవుతాయి. వాడు మొహానికి వెళ్ళి మీరు నవ్వడం ఇవి చేయకండి. ఇంకొక కొంచెం టైం పడుతుంది. మనం మారాలి కదా, అది కూడా చెప్తారు ఇక్కడ. ఏమని చెప్తారంటే వేరేవాడు మారాలని మీరు మీరు కోరకండి, మీరు మారడం అన్నటువంటిది ఎక్కువ కరెక్ట్, మీరు మారి మీరు కరెక్ట్గా ఉండడం అనేటువంటిది ఎక్కువ కరెక్ట్. వేరేవాడు అలా ఉంటేనండి అది వాడికి సంబంధించిన విషయం. అది కూడా మనకి ఫ్యూచర్ వస్తుంది ఇప్పుడు పాయింట్. సో అన్నీ నేను చెప్పేస్తున్నాను. అది లవింగ్ హిజ్ బ్రదర్, ఇది జరగాలి మనలో. So, upon himself, he will also record all that seems to him in his inner life to be concerned with the evolution of the centers. This record can be surveyed by the teacher, comment made, deduction sought, and the code of information thus gained, filed for group reference. In this way, much knowledge can be stored up for use. So, he will also record all that seems to him in his inner life to be concerned with the evolution of the centers. సో మన ఈ రకమైనటువంటి పెద్దలు ఇచ్చినటువంటి విధంగా మనం వెళుతున్నప్పుడు మనలో జరుగుతున్నటువంటి మార్పు మనకు చక్కగా దర్శనం అవుతాయి. దర్శనం అయినటువంటి అన్నిటిని కూడా మీరు రికార్డ్ చేయండి. ఈ బుక్ చదువుకుంటున్నాం, మీకు ఈ బుక్ చదువుతూ ఉన్నప్పుడు వింటున్నప్పుడు మీకు వచ్చినటువంటి భావనలన్నీ కూడా మీరు రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకుని అది ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది చదువుకున్నాడు. ఆ రకంగా వీడు తయారవుతాడని చెప్తున్నారు. Reduction of the word and its effect upon a particular resource. అది జరుగుతుంది. సో డిడక్షన్ సార్ట్ అండ్ ద కోట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దస్ గెయిన్ ఫైల్డ్ ఫర్ గ్రూప్ రెఫరెన్స్. అది గ్రూప్ రెఫరెన్స్కి అది ఉపయోగపడుతుంది. ఇన్ దిస్ వే మచ్ నాలెడ్జ్ కెన్ బి స్టోర్డ్ అప్ ఫర్ యూస్. సో ద అప్లికెంట్ who misuses knowledge, who indulges in such practices as breathing for development or concentrating upon centers, ఇదంతా మనం చెప్పుకున్నాం కదా. సో అలాంటి చేయకండి. దట్ ఈస్ 8th rule అయిపోయింది. 9th rule, let the disciple merge himself with the circle of his other selves. Let but one color blend them and their unity appear. Only when the group is known and sensed can energy be wisely emanated. That is the rule 9. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. One thing all disciples and applicants for initiation have to do is to find that particular group of servers to which they belong on the inner plane. సో నేను హైదరాబాద్ వాడిని, లేదా నేను ఇండియన్ని, ఇది ఎలాగో ఉంటుందో అలా మీరు లోపలికి వెళ్ళి ఇన్నర్ లైఫ్గా మీరు వెళ్ళినప్పుడు మీరు ఎవరితోటి మీకు మీ వైబ్రేషన్ వేరేవాడి వైబ్రేషన్ టాలీ అవుతుందో అది మీకు తెలుస్తుంది. మీరు ఫస్ట్ రే వాడు అనుకోండి, ఫస్ట్ రే వాడు మీకు తగులుతాడు. సెకండ్ రే అనుకోండి, వాడిది వేరు వీడిది వేరు, వాడి వేరు వీడి వేరు. సో సెకండ్ రే వాడిని ఫస్ట్ రే వాడితో పని చేయమంటే చాలా కష్టం. సెకండ్ రే వాడు చేసేటువంటి పని వేరు, ఫస్ట్ రే వాడు చేసేటువంటి పని వేరు, ఫోర్త్ రే వాడు చేసేది వేరు, సెవెంత్ రే వాడు చేసేది వేరు. సో ఇలా తేడాలు ఎలా అయితే ఉంటాయో అలా మీ యొక్క ఇన్నర్ లైఫ్గా మీరు ఏది మీకు ట్యూన్ అవుతుందో, ఎవరితోటి మీకు ట్యూన్ అవుతుందో మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. అంటే వాడి యొక్క బిహేవియర్ని ఇవన్నీ కాదు ఇక్కడ మాట్లాడుతున్నది, అది బాగా గుర్తు చేసుకోండి. సో ఇన్నర్ లైఫ్గా మీరు వెళ్ళినప్పుడు ఆన్ ది ఇన్నర్ ప్లేన్ టు రికగ్నైజ్ దెమ్ అపాన్ అది ఫిజికల్ ప్లేన్ అండ్ టు యునైట్ విత్ దెమ్. ఫిజికల్ ప్లేన్లో వాళ్ళతో మీరు యునైట్ అవ్వండి, అంటే వాళ్ళతో కలిసి మీరు పని చేయండి. సో ఒక రకంగా ఏంటంటే కనుక మనకి దీనికి ఒకటి ఏం చెప్తారంటే మాస్టర్ గారు, ఒక కాలేజీలోకి వెళ్ళాం అనుకోండి, కాలేజీలో చేరేటప్పటికి ఆ క్లాస్లో 40 మంది ఉంటారు అనుకోండి పిల్లలు. ఏ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారంటే ఏ ఇద్దరు పిల్లలు లైక్ మైండ్ ఒకటిగా ఉంటుంది, వాళ్ళిద్దరే ఫ్రెండ్స్ అవుతారు. మిగిలిన వాళ్ళతోటి వీడు ఫ్రెండ్షిప్ వీడు చేయడు, వాడు అవ్వడు. వీడి మైండ్ ఎవరితోటి ట్యూన్ అప్ అవుతుందో వాడే వీడికి ఫ్రెండ్ అవుతాడు. అది ఎట్లా ఉంటుందో వాడితోటి వీడు మాట్లాడటం, వాడితోటి వీడు కలవటం, లేదా అటువంటి పీపుల్ని వీడు ఎక్కువ కలవటం ఇది జరుగుతుంటుంది. సో సృష్టిలో కూడా మనం వ్యవహరిస్తూ ఉన్నప్పుడు మన మైండ్ ఇన్నర్ మైండ్గా ఎవరితోటి అయితే మనకు ట్యూన్ అప్ అవుతుందో వాళ్ళు మనకి ఫ్రెండ్స్గా తయారవుతారు, వాళ్ళు మనకి సోదర బృందంగా వాళ్ళు తయారవుతుంటారు. అలా తయారవుతున్న వాళ్ళతోటి మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, దిస్ రికగ్నిషన్ విల్ బి బేస్డ్ అపాన్ యూనిటీ ఆఫ్ ఎయిమ్. వాడి ఏమో మన ఏమో ఒకటిగా ఉంటుందా లేదా చూసుకోండి. వాడికి సేవ చేద్దాం అనేది మనకి సేవ చేద్దాం అనేది అది ఒకటిగా ఉందా లేదా చూసుకోండి. అటువంటి వాడిని మీరు కలుపుకోండి. వాడికి సేవ చేద్దాం అనేది మీకు ఉంది, అప్పుడు మీకు కష్టం అయిపోతుంది వాడితో కలిస్తే. అందుగురించి మీ యొక్క ఇన్నర్ వాడి యొక్క ఇన్నర్ ఒకటిగా ఉండాలి. యూనిటీ ఆఫ్ ఎయిమ్. నెక్స్ట్ వన్నెస్ ఆఫ్ వైబ్రేషన్. వాడికి కూడా సర్వీసు 10 మందికి ఏదైనా మనం మందు పొట్లాలు కట్టాలనో ఏదో వాడికి ఉంది, మరియు ఒకటి ఉంది. అప్పుడు మీరిద్దరు యూనిటీ ఆఫ్ ఎయిమ్. మీ ఏమో వాడి ఏమో ఒకటిగా ఉంది, వాడి ఏం డిఫరెంట్గా ఉందండి. వాడు ఒక క్రికెట్ ప్లేయర్ అవుదాం అనుకున్నాను అనుకోండి,
మీరు ఏదో సర్వీస్ అని అనుకోండి, వాడికి మీకు కుదరదు. అది వన్నెస్ ఆఫ్ వైబ్రేషన్, ఐడెంటిటీ ఇన్ గ్రూప్ ఎఫిలియేషన్. సో ఒక గ్రూప్ తోటి మీరు ఐడెంటిఫైడ్గా మీరు ఉండి గ్రూప్ తోటి మీరు వర్క్ చేయండి. కర్మిక్ లింక్స్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్, ఎబిలిటీ టు వర్క్ ఇన్ హార్మోనియస్ రిలేషన్. ఎన్నాళ్ళైనా సరే మీరు ఆ గ్రూప్ తోటి పనిచేయగలుగుతున్నారా లేదా, ఎలా పనిచేస్తున్నారు, ఒక పాలిటిక్స్గా మీ గ్రూప్ వర్క్ చేస్తుందా లేదా ఒక హార్మోనియస్గా మీరు ఉండగలుగుతున్నారా. వేరే వాడు ఎలా ఉంటున్నాడు అనేటువంటిది డజంట్ మ్యాటర్ టు మాస్టర్. హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ఇండివిజువల్లీ. నువ్వు ఆ గ్రూప్ తోటి వెళ్ళి పనిచేస్తున్నావు, గ్రూప్లో అక్కడ అనేక రకాల పాలిటిక్స్ ఉండవచ్చు. నీ మైండ్లో పాలిటిక్స్ ఉన్నాయా వాళ్ళందరితో, అయితే నువ్వు అన్ఫిట్. నీ మైండ్లో పాలిటిక్స్ లేదు, మెడికల్ సర్వీస్కి వెళ్తున్నావు, అక్కడ మందులు కడుతున్నావు, వస్తున్నావు, వాళ్ళందరూ పాలిటిక్స్లో ఉంటే ఉండనండి, అది మనకు సంబంధించిన విషయం కాదు. అది ఆ రకంగా మనం హార్మోనియస్గా ఒక గ్రూప్ తోటి పనిచేయడం అనేటువంటి ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ టు కంటిన్యూ ఫర్ లాంగ్ పీరియడ్ అని చెప్తున్నాడు. దట్ కంప్లీట్స్ ది రూల్ 9. 10th rule. The army of the voice, the devas, in their serried ranks, work ceaselessly that the disciple apply himself to the consideration of their methods. Let him learn the rules whereby the army works within the veils of Maya. This rule refers to the work of occult investigation, which must be pursued at some time or another by all who seek initiation. Though it is not safe for the uninitiated to tamper with the parallel evolution of the devas, yet it is necessary and safe to investigate the procedure pursued by the builders, the methods followed by them in reproducing from the archetype via the etheric that which we call physical manifestation. Their groups must be somewhat theoretically cognized, and the sounds whereby they are swept into activity considered. This involves therefore the organized study. అంటే ఏంటంటే మనకన్నా పెద్దలు, దేవతలు లేదా వీళ్ళందరూ ఎలా ఉండటం అన్నటువంటి జరుగుతుంది, దాన్ని మనం గమనించుకోవాలి. అంటే మనకన్నా పెద్దలు, టీచర్సు, గురువులు వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఏమిటి, అది మీరు గమనించాలి. దానికి ఏమిటంటే ఒకటి మనం తెలుసుకోవాల్సినది ది పర్పస్ ఆఫ్ సౌండ్, అదొకటి తెలుసుకోండి. అంటే వాక్కు, శబ్దము, దాని యొక్క వినియోగము, అదొకటి తెలుసుకోండి. ద ఎసోటరిక్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్, ఆఫ్ గ్రామర్ అండ్ ఆఫ్ సింటాక్స్. సో పెద్దలు ఒక మాట మాట్లాడారంటే దానిలో చాలా ఇది ఉంటుంది. అంటే ఏంటంటే దాని యొక్క గ్రామటికల్గా దాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది వేరు. మనం అంటే ఏంటంటే వాళ్ళు ఏ మీనింగ్లో వాళ్ళు అది చెప్పారో ఆ మీనింగ్ మనకు తట్టాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఈజీగా అర్థం అంటే మనకి ఇప్పుడు జీసస్ గారు ఏమని చెప్పారు, ఐ ఆమ్ ది వే అని, అంటే వాళ్ళు ఏమని రాసుకున్నారు, హీ ఈజ్ ద వే అని రాసుకున్నారు. సో దాన్ని అలా మనం కాకుండా ఐ ఆమ్ ది వే అంటే ఏ ప్లేన్లో ఆయన ఎలా ఉద్దేశంగా చెప్పారో అది మనకు అర్థం అవ్వాలి, అది తెలుసుకోండి అని చెప్తున్నారు. ది లాస్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, మెనీ other subsidiary studies which concern themselves with the manifestation of divinity and consciousness through the medium of deva substance and the activity of the controlling devas. The laws of the macrocosm will be investigated and the correspondence between the activities of the microcosm, the active manifestation of the macrocosm will be recognized. అది వీటిలో చక్కగా అంటే ఏంటంటే సృష్టిలో జరుగుతున్నటువంటి దాన్ని వీడు చక్కగా తెలుసుకోగలగటం, తన దేహంలో అది ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకోగలగటం. దాన్నే అండాండము పిండాండము అంటారు, దాన్నే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము. సో సృష్టిలో జరుగుతున్నటువంటి వాటిని చక్కగా గమనించగలగటం అంటే మనం బాగా తెలుసుకోవాలి. సృష్టిలో జరుగుతున్నటువంటి విషయాలు మనం గమనించి తెలుసుకుంటూ ఉండడం చేత ఏమవుతుందంటే సృష్టిలోకి వీడు అనుసంధానం అవుతాడు, సృష్టిలో జరుగుతున్న వాటితో వీడు లింకప్ అవుతాడు. కనుక ఆ రకంగా మనం లింకప్ అయ్యేటట్టుగా మన యొక్క ఇది జరుగుతూ ఉండాలి. దట్ ఈస్ 11th rule. అంటే ఆ రకంగా మన యొక్క మెడిటేషన్ కానీ సాధన అనుకుంటే కానీ అలా వెళ్తూ ఉండాలి. 11th rule says that the disciple transfer the fire from the lower triangle to the higher and preserve that which is created to the fire of the midway point. ఇందాక మనం చెప్పుకున్నటువంటిది అదే, లోవర్ ప్లేన్లో ఉన్నటువంటిది హయ్యర్ ప్లేన్కి రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే హయ్యర్ ప్లేన్లో ఉండేవి, లోవర్ ప్లేన్లో ఉండేవి మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం. ఇది హయ్యర్ ప్లేన్గా అంటే హెడ్ సెంటరు, థ్రోట్ సెంటరు, హార్ట్ సెంటర్, ఈ మూడిట్లోకి ఇది రిఫ్లెక్ట్ అవ్వాలి మనలో. సో ఈ మూడిట్లోకి రిఫ్లెక్ట్ అవ్వడం అంటుంటుంది చక్కగా మనకు జరగడం చేత ఏమవుతుందంటే మనం ఈ జరుగుతున్నటువంటి వాటిలో మనం సాధన అంటుంటే చక్కగా సాగి
సో విల్ బికమ్ క్రియేటర్స్. చక్కగా శబ్దము, ఇది ఉచ్చారణ, వాక్కు, ఇదంతా మనం తెలుసుకుని చక్కగా ఇది జరగడం అంటే జరుగుతుంది థ్రోట్ సెంటర్ ద్వారా. This might be interpreted by the superficial reader as an injunction of the celibate life and the pledging of the applicant to abstain from all physical manifestation of the sex impulse. ఇది ఒకటి బాగా చెప్తారా అంటే దీన్ని బట్టి అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి సెక్స్ ఇదంతా ఉండకూడదు అంటారా అంటే అది కాదండి నేను చెప్తాం అనుకున్నదని చెప్తున్నారు ఆయన. ఏంటంటే వెనక ప్రతిదానికి అంటే ఫిజికల్ లైఫ్ కూడా, ఈ ఫిజికల్ బాడీ కూడా చాలా ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. ఒక బెంచ్ కార్ అనుకోండి మన భాషలో చెప్పుకోండి, అది ఇస్తే ఎంత, అది ఫ్రీగా మనకి కీస్ ఇచ్చింది అనుకోండి, మీరు వాడుకోండి, అది ఎంత మనం సంతోషపడతాం. అలాంటిది అన్నమాట ఫిజికల్ బాడీ అన్నమాట. దీని ద్వారా ఎంతో చక్కటి సాధన చేసుకోవచ్చు. సాధన పరంగా మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. అలాగే సెక్స్ అన్నటువంటిది కూడా ఒక చక్కని విలువైనటువంటి కార్యక్రమం మీకు అప్పచెప్పారు. దాన్ని ఎంతవరకు వాడాలో, ఎప్పుడు వాడాలో అప్పుడు వాడండి. అవసరం లేనప్పుడు దాన్ని వాడటం అంటుండి చేయకండి. పరమ గురువులు వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళందరూ కూడా వాళ్ళకి భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు కనుక దాన్ని మీరు తప్పుగా అనుకోకండి. కాకపోతే ఇట్ హ్యాస్ ఇట్స్ రిస్ట్రిక్షన్స్. దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి, ఎప్పుడు వాడాలో అప్పుడు వాడండి. అది మీరు తెలుసుకోండి, అలా జీవించండి. అలా జీవించడం చేత మాత్రమే మీరు హయ్యర్ ప్లేన్స్లోకి ఎలివేట్ అవుతారు. ఒక ఏజ్ వచ్చేసింది, దెన్ మీరు భార్యని చూస్తే భర్తకి ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ రాకూడదు. భర్తని చూస్తే భార్యకి ఆ ఫీలింగ్స్ రాకూడదు. సృష్టిలో ఉన్నటువంటి సహజముగా ఉన్నటువంటి సిద్ధాంతములు, విషయములు ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు యొక్క ఫోకస్ వేరుగా మారాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ అది ఒక దాన్ని మనకి ఇవన్నీ కూడా చెప్పారు కదా, ఆ రకమైనటువంటి లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇద్దరు కలిసి ఒక కంపానియన్స్ ఆఫ్ లైఫ్, ఒకళ్ళ గురించి ఒకళ్ళు అలా చక్కటి జీవితం గడుపుతుంటారు. సో అటువంటిది తెలుసుకున్నప్పుడు వాళ్ళకి చక్కని జ్ఞానములు ఇవన్నీ కూడా చక్కగా తెలుస్తుంటాయి. అవన్నీ కూడా అని చెప్తున్నారు. సో ఇనిషియేట్స్ అండ్ మాస్టర్స్ ఇన్ మెనీ కేసెస్ మ్యారీ అండ్ నార్మల్లీ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ యాజ్ హస్బెండ్స్, వైఫ్స్ అండ్ హౌస్ హోల్డర్స్, బట్ ఆల్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై పర్పస్ అండ్ ఇంటెన్షన్ అండ్ నన్ ఈజ్ క్యారీడ్ అవే బై ప్యాషన్ ఆర్ డిజైర్. అంతే, అది బాగుంటుంది తెలుసుకుంటా పాయింట్. ఎందుకంటే మనకి బుక్స్ చదువుతున్నప్పుడు చాలా మందికి అంటే ఏంటంటారు, మరి అది ఉండకూడదు, ఇలాంటిది కాదు. ఆ వాటికి ఒక ఇది టైం చెప్పారు, ఆ టైంలో మాత్రం అది దట్ ఈస్ ద 11th rule. 12th rule now, that the disciple learn the use of the hand in service. Let him seek the mark of the messenger in his feet, and let him learn to see with the eye that looks out from between the two. ఈ హ్యాండ్స్ ఆర్ అన్నటువంటి చాలా విలువైనటువంటి, దే ఆర్ మ్యాజిక్స్. ఈ హ్యాండ్స్ అన్నటువంటి జీవితంలో ఈ చేతులు, అందుగురించి యేసుక్రీస్తు ఎక్కువగా ఈ చేతులు వాడారు ఆయన అని చెప్పి రాసుకుంటారు వాళ్ళు బైబిల్లో. సో చేతుల్లో ఎంతో ఇది ఉంటుందంట, అంటే ఎనర్జీ పాసింగ్ సెంటర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఎనర్జీ మనలోంచి అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాటికి వెళ్ళేటువంటిది. అందుగురించి ఎవరికైనా బాగోలేకపోతే వాళ్ళు చేతితో తడుముతారు, మనకేం పర్వాలేదు అని చెప్పి అది. సో అందుగురించి మన దగ్గర ఏం చెప్పారంటే మాస్టర్ గారు ప్రతి వాళ్ళ పల్స్ చూసేవారు, నాన్నగారు కూడా అలా పల్స్ చూస్తారు. సో ది టచ్ ఇట్ సెల్ఫ్ హీల్స్ దెమ్. అదనమాట వాళ్ళు టచ్ అన్నటువంటిది ఇస్తారు. దానికి ఏం చెప్తున్నారంటే దిస్ రూల్ లుక్స్ ఈజీ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అపాన్ ది ఫస్ట్ రీడింగ్. అది సో హీలింగ్ బాడీలీ ఇల్స్. ఇలా చేయడం చేత ఏమవుతుందంటే యూజ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఈజ్ ద యూటిలైజేషన్ ఆఫ్ చక్రాస్ ఇన్ ద పామ్స్ ఆఫ్ ది హ్యాండ్స్. సో మనలో ఉండేటువంటి చక్రాస్ అన్నీ కూడా ఈ హ్యాండ్స్లో ఉంటాయండి. అది బాగుంటుంది. మన చక్రాస్ ఉంటాయి హ్యాండ్లో, మన గ్రహములు ఉంటాయి, మన రాసులు ఉంటాయి, ఇవన్నీ ఇందులో ఉంటాయి చేతిలో. సో అందుగురించి ఈ ఎనర్జీస్ అంటే మీరు ఎప్పుడైతే వాడికి ఇస్తున్నారో ఆ చక్రాస్ అన్నటువంటి వాటి ద్వారా ఇవి ఈ రకంగా స్టిమ్యులేట్ అయ్యి మీలో ఆ చక్రాస్ కూడా చక్కగా వాటిలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి మీకు చేసినటువంటి పనిలో. అది మీకు ఇక్కడ జరుగుతున్నట్టు. అందుగురించి చేతులను ఎక్కువగా సర్వీస్కి వాడండి బాగా. ఆ హ్యాండ్స్కి ఎంతో విలువ ఉంటుంది, ఎంతో ఎనర్జీ ఉంటుంది. అది ఇక్కడ మెయిన్గా చెప్తున్నట్లుగా. సో అలాగే తర్వాత మెసెంజర్గా ఇది కూడా ఉండండి. తర్వాత ఐస్, మీరు ఏవి చూడాలంటే ఇన్నర్ విజన్గా ఎక్కువగా మీరు చూడటానికి చేసుకుంటూ ఉండండి. ప్రతి వాడికి ఇన్నర్ విజన్ అంటే బాగా డెవలప్ అవ్వండి. ఇన్నర్ విజన్ అది బాగా మీరు ఆత్మ సాధన అంటే ఆత్మలోకి మీరు ఆ సాధన, అది ఇన్నర్ విజన్గా మీరు డెవలప్ అవ్వండి. అది బిట్వీన్ అన్నటువంటి పాయింట్లో అక్కడ చెప్తున్నారు. సో బ్లెస్సింగ్ అండ్ ద క్యూరింగ్ ఎమోషనల్ ఇల్స్.
ఎవరికైనా ఎమోషనల్ ఇల్స్ ఉంటే దాన్ని బ్లెస్ చేసేయడం చేత వాడికి అలా అవన్నీ తగ్గిపోతాయి. తర్వాత రేజ్డ్ ఇన్ ప్రేయర్స్ ఆర్ ద యూస్ ఆఫ్ ది సెంటర్స్ ఆఫ్ ది హ్యాండ్స్ డ్యూరింగ్ మెడిటేషన్ ఈస్ ద మ్యానిపులేషన్ ఆఫ్ మెంటల్ మ్యాటర్ అండ్ కరెంట్స్. వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు వాళ్ళు ఇలా చేతులు ఎత్తారు. అంటే ఏమిటి ఇలా చేతులు ఎత్తడంలో వాడి యొక్క మెంటల్ మ్యాటర్లో వాడి యొక్క థాట్గా వాళ్ళు ఆరా ఇవన్నీ ఉంటుంది, దాని అంతా కూడా సెట్ చేయడానికి ఇలా చేతులు ఎత్తుతారు అన్నమాట. సో జీసస్ గారు ఇలా చేతులు ఎత్తడంలో ఉద్దేశం అది. ఈ హ్యాండ్స్లో ఎంతో పవర్ అది చెప్పడానికి ఆయన అలా చెప్తారు. సో అది మనకి రూల్ నెంబర్ 12. Rule number 13 says, 4 things the disciple must learn and comprehend before he can shun the inner mystery. First, the loss of that which radiates. మనని మార్చేటువంటివి ఏమిటి ప్రిన్సిపల్స్, మనం హయ్యర్గా మనం ఎదగడానికి హెల్ప్ చేసేటువంటి ప్రిన్సిపల్స్ ఏమిటి అది తెలుసుకోవాలి మనం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ ద 5 meanings of magnetization make the second. సో 5 meanings of magnetization అంటే మన యొక్క పంచేంద్రియములు ఇవి మనం మ్యాగ్నటైజ్ చేయాలి. అంటే ఇవన్నీ కూడా ఇన్నర్కి తీసుకెళ్ళేట్టుగా మనం తయారు చేసుకోవాలి వాటిని. తర్వాత థర్డ్ ఈజ్ ట్రాన్స్మ్యూటేషన్ ఆర్ ది సీక్రెట్ లాస్ ఆఫ్ ఆల్కెమీ. సో ట్రాన్స్మ్యూట్ అవ్వాలంటే లోవర్గా ఉన్నటువంటి హయ్యర్గా వాడు ఎదగడానికి కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, వాడు మర్చిపోకుండా గుర్తుంచుకొని వ్యవహరించవలసినటువంటి విధానం ఏమిటి, అయితే దట్ ఈస్ ద థర్డ్. అండ్ లాస్ట్లీ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ విచ్ హ్యాస్ బీన్ ఇంపార్టెడ్ ఆర్ హిడెన్ నేమ్ యుగైక్. అదే మన అయా. ఇది వాడు ఎప్పుడూ మర్చిపోకూడదు. సో దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పానండి అని ఆయన చెప్తున్నారు, నేను చెప్తున్నది కాదు. సో ఇది మీరు తెలుసుకొని మీరు వర్తించండి. ద ఫైనల్ రూల్ ఈజ్ వెరీ బ్రీఫ్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ 5 words. ఫైనల్ రూల్ ఈజ్ రూల్ 14. ఏమిటి ఇందులో 5 words ఉన్నాయి. ఆ 5 words ఏంటంటే లిసన్, టచ్, సీ, అప్లై, నో. ఈ 5 words గురించి తెలుసుకోండి అని చెప్తున్నారు. దీస్ వర్డ్స్ కన్సర్న్ what the Christian might aptly call the consecration of the 3 major senses. సో ఈ 5 words మనం జాగ్రత్తగా మనం వాటిని మెడిటేట్ చేస్తే మనం హయ్యర్కి మనం చక్కగా మనం ఎవాల్వ్ అవ్వగలుగుతాం. చక్కగా లిసన్, టచ్, లిసన్ అంటే చెవులు, టచ్ చేతులు, స్కిన్, సి ఐస్, అప్లై నో. ఈ మూడింటిని మీరు జాగ్రత్తగా వాడుకోండి. Senses, అది 3 major senses, and their utilization in the evolution of the inner spiritual life. Application then made of that which is learned and ascertained, followed by the fruition of realized knowledge. So realized knowledge అది మనకి జరుగుగాక. This is the 14th rule. సో 14th rule లో మనకి ఇచ్చిన ఈ 5 words వీటిని జాగ్రత్తగా ఈ 5 words మీరు వాడండి ఇలా అని చెప్తున్నాను. దీంతో మనకి ఈరోజుతోటి మనకి ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ అనేటువంటి బుక్ మనం కంప్లీట్ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఒక చిన్న విషయం,